ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 21 మే 2025. ఈ సంవత్సరంలో 141వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు పాత నిబంధన మొదటి దినవృత్తాంతములు 3, 4, 5 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి 20వ వచనం వరకు. మొదటిగా మొదటి దినవృత్తాంతములు 3వ అధ్యాయం. దావీదునకు హెబ్రోన్లో పుట్టిన కుమారులు ఎవరనగా, యెజ్రెయేలీయురాలైన అహీనోయమునకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు, కర్మెలీయురాలైన అబీగయీలునకు పుట్టిన దానియేలు రెండవవాడు, గెషూరు రాజైన తల్మయి కుమార్తె అయిన మైకాకు పుట్టిన అబ్షాలోము మూడవవాడు, హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవవాడు, అబీటలు కనిన షెఫట్యా ఐదవవాడు, అతని భార్య అయిన ఎగ్లా కనిన ఇత్రెయాము ఆరవవాడు. ఈ ఆరుగురు హెబ్రోన్లో అతనికి పుట్టిరి. అచ్చట అతడు 7 సంవత్సరముల 6 నెలలు ఏలెను. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా, అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబ వలన కలిగిన షిమియా, షోబాబు, నాతాను, సొలొమోను అను నలుగురు. ఇబారు, ఎలీషామా, ఎలీపేలెటు, నోగహు, నెపెగు, యాఫియా, ఎలీషామా, ఎలియాదా, ఎలీపేలెటు అను 9 కుమారులు, ఉపపత్నుల వలన కలిగిన వారు కాక వీరందరూ దావీదునకు జననమైరి. తామారు వీరికి సహోదరి. సొలొమోనునకు రెహబాము కుమారుడు, అతని కుమారుడు అబీయా. అబీయాకు ఆసా కుమారుడు, ఆసాకు యెహోషాపాతు కుమారుడు, యెహోషాపాతునకు యెహోరాము కుమారుడు, యెహోరామునకు అహజ్యా కుమారుడు, అహజ్యాకు యోవాషు కుమారుడు, యోవాషునకు అమజ్యా కుమారుడు, అమజ్యాకు అజర్యా కుమారుడు, అజర్యాకు యోతాము కుమారుడు, యోతామునకు ఆహాజు కుమారుడు, ఆహాజునకు హిజ్కియా కుమారుడు, హిజ్కియాకు మనష్షే కుమారుడు, మనష్షేకు ఆమోను కుమారుడు, ఆమోనునకు యోషియా కుమారుడు. యోషియా కుమారులు ఎవరనగా, జ్యేష్ఠుడు యోహానాను, రెండవవాడు యెహోయాకీము, మూడవవాడు సిద్కియా, నాలుగవవాడు షల్లూము. యెహోయాకీము కుమారులలో యొకన్యా అను ఒకడుండెను, అతని కుమారుడు సిద్కియా. యొకన్యా కుమారులు అస్సీరు, షయల్తీయేలు, మల్కిరాము, పెదాయా, షనజ్జరు, యొకమ్యా, హోషామా, నెదబ్యా. పెదాయా కుమారులు జెరుబ్బాబెలు, షిమి. జెరుబ్బాబెలు కుమారులు మెషుల్లాము, హనన్యా. షెలోమీతు వారికి సహోదరి. అషుబ, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషా బెసెహెదు అను మరి 5 ఉండిరి. హనన్యా కుమారులు పెలటియా, ఏషియా, రెఫాయా కుమారులను, అర్నాను కుమారులను, ఓబద్యా కుమారులను, షెకన్యా కుమారులను. షెకన్యా కుమారులలో షెమయా అని ఒకడుండెను. షెమయా కుమారులు 6, హట్టాషు, ఇగాలు, బారియహు, నెయర్యా, షాపాతు. నెయర్యా కుమారులు 3, ఎల్యోయేనై, ఇజ్కియా, హజ్రికాము. ఎల్యోయేనై కుమారులు 7, ఓదవ్యా, ఎల్యాషేబు, పెలాయా, అక్కూబు, యోహానాను, దెలాయ్యా, అనాని. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము. యూదా కుమారులు ఎవరనగా, పెరెసు, హెస్రోను, కర్మి, హూరు, శోబాలు. శోబాలు కుమారుడైన రెవాయా యహాతును కనెను. యహాతు అహూమైని లహదును కనెను. ఇవి సొరాతీయుల వంశములు. అబీయేతాము సంతతి వారు ఎవరనగా, ఇజ్రాయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజ్జెలెల్పోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనూయేలును, హోషాయీయులకు పితరుడగు ఏజెరును. వీరు బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠుడగు హూరునకు కుమారులు. తెకోవ తండ్రి అయిన హషూరునకు హెలా, నయరా అని 2 భార్యలు ఉండిరి. నయరా అతనికి అహూజామును, హెపెరును, తేమనీని,
హాయ హస్తారిని కనెను. వీరు నయరాకు పుట్టిన కుమారులు. హెలా కుమారులు ఎవరనగా జెరెతు, సోహారు, ఎత్నాను, కోజు, ఆనూబును, జోబేబాను, హారుము కుమారుడైన అహర్వేలు యొక్క వంశములను కనెను. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనం పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇజ్రాయేలీల దేవునికి వచ్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతను మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. షూవహు సహోదరుడైన కెలూబు ఎస్తోనునకు తండ్రి అయిన మెహూరును కనెను. ఎస్తోను బెత్రాఫాను, పాసెయను, ఈర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేకావారు. కనజు కుమారులు ఒత్నీయేలు, సెరాయ. ఒత్నీయేలు కుమారులలో హతతు అని ఒకడుండెను. మోయానోతై ఒఫ్రాను కనెను. సెరాయ పనివారి లోయలో నివసించే వారికి తండ్రి అయిన యోవాబును కనెను. ఆ లోయలోని వారు పనివారై ఉండిరి. యెఫున్నె కుమారుడైన కాలేబు కుమారులు ఈరు, ఏలా, నయము. ఎలా కుమారులలో కనజు అని ఒకడుండెను. యొహల్లేలు కుమారులు జీఫు, జీపా, తీరియా, అసరియేలు. ఎజ్రా కుమారులు ఎతెరు, మెరెదు, ఎఫెరు, యాలోను. మెరెదు భార్య మిరియామును, షమ్మైని, ఎస్టెమోను వారికి పెద్దయిన ఇష్బాహును కనెను. అతని భార్య అయిన యహు దియా గెదోరునకు ప్రధాని అయిన ఎరెదును, సోకాకు ప్రధాని అయిన హెబెరును, జానోహకు ప్రధాని అయిన యెకూతీయేలును కనెను. మెరెదు వివాహం చేసుకొనెను. ఫరో కుమార్తె అయిన బిత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులు ఎవరనగా గర్మీయుడైన కెయీలా, మాయాకాతీయుడైన ఎస్టెమో. షిమోను కుమారులు అమ్నోను, రెన్నా, బెన్హానాను, తీలోను. ఇషి కుమారులు జోహేతు, బెంజోహేతు. యూదా కుమారులైన షేలహు కుమారులు ఎవరనగా లేకాకు ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయు, సన్నపు వస్త్రములు నేయు అష్బేయ. ఇంటి వంశకులకును, యోకిమీలకును, కోజేబాయీయులకును, యోవాసు వారికిని, మోయాబులో ప్రభుత్వం నొందిన సారాపీయులకును, యాషు బిల్హేము వారికిని అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరివాండ్లై నెతాయిమునందును గెదేరానందును కాపురముండిరి. రాజు నియమం చేత అతని పని విచారించుటకై అచ్చటి కాపురముండిరి. షిమియోను కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జరహు, షావూలు. షావూలునకు షల్లూము కుమారుడు, షల్లూమునకు మిబ్సాము కుమారుడు, మిబ్సామునకు మిష్మా కుమారుడు. మిష్మా కుమారులలో ఒకడు హమూయేలు. హమూయేలునకు జక్కూరు కుమారుడు, జక్కూరునకు షిమీ కుమారుడు. షిమీకి 16 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అయితే అతని సహోదరులకు ఎంతోమంది కుమారులు కలగలేదు. యూదావారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. వారు బెయేర్షెబాలోను, మొలాదాలోను, హదర్షువలులోను, బిల్హాలోను, ఎజెములోను, తోలాదులోను, బెతూయేల్లోను, హోర్మాలోను, సిక్లగులోను, బేత్మార్కాబోతులోను, హజర్ సూసాలోను, బేత్పీరీలోను, షరాయింలోను కాపురముండిరి. దావీదు ఏలుబడి వరకు వారు ఆ పట్టణములలో కాపురముండిరి. యాతాము, అయీను, రిమ్మోను, తోకెను, ఆషాను అని వారి ఊళ్ళు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశమున ఉండెను. ఇవి వారి నివాస స్థలములు. వంశావళి పట్టీలు వారికి ఉండెను. వారు మెషోబాబు, యమ్లేకు, అమజ్యా కుమారుడైన యోషా, యోవేలు, ఆసియేలు కుమారుడైన సెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడైన యహు, ఎలియోయేనై, యహాకోబా, యెషోహాయ, ఆసాయ, అదియేలు, ఎస్మీయేలు, బెనాయ. షమయాకు పుట్టిన షిమ్రీ కుమారుడైన యోదాయాకు పుట్టిన అల్లోను కుమారుడైన షిపి కుమారుడైన జీజా అనువారు. పేర్ల వరుసను రాయబడిన వీరు తమ తమ వంశములలో పెద్దలై ఉండిరి. వీరి పితరుల ఇండ్లు బహుగా వర్ధిల్లెను. వీరు తమ మందల కొరకు మేత వెదుకుటకై గెదోరునకు తూర్పునున్న పల్లపు స్థలమునకు పోయి మంచి బలకరమైన మేతయు నెమ్మదియు సుఖమును గల విశాల దేశమును కనుగొనిరి. పూర్వమందు హాము యొక్క వంశపు వారు అక్కడ కాపురముండిరి.
పేర్ల వరుసను రాయబడి ఉండు వీరు యూదారాజైన హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతం చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకుని ఉన్నారు. షిమియోను కుమారులైన వీరులు 500 మంది తమ పైన ఇషీ కుమారులైన పెలటియాను, నేరియాను, రెఫాయాను, ఉజ్జీయేలును అధిపతులుగా నిర్ణయించుకుని శేయీరు మన్యమునకు పోయి అమాలేకీయులలో తప్పించుకొనిన శేషమును హతం చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము. ఇజ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరం. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇజ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశావళిలో యోసేపు జ్యేష్ఠుడిగా దాఖలు చేయబడలేదు. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలువెడలను. అయినను జన్మ స్వాతంత్రము యోసేపుదాయను. ఇజ్రాయేలునకు జ్యేష్ఠుడిగా పుట్టిన రూబేను కుమారులు ఎవరనగా హనోకు, పల్లు, హెజ్రోను, కర్మి. యోవేలు కుమారులలో ఒకడు షమయ. షమయాకు గోగు కుమారుడు, గోగునకు షిమీ కుమారుడు, షిమీకి మేకా కుమారుడు, మేకాకు రెవాయా కుమారుడు, రెవాయాకు బయలు కుమారుడు, బయలునకు బెయేర కుమారుడు. ఇతడు రూబేనీయులకు పెద్ద. అషూరు రాజైన తిగ్లత్పిలేసెరు అతని చెర తీసుకుని పోయాను. వారి తరముల వంశావళి సరిచూడబడినప్పుడు వారి కుటుంబముల చొప్పున అతని సహోదరులలో ముఖ్యులుగా తేలినవారు యెహీయేలును, జకర్యాయును. యోవేలు కుమారుడైన షమాకు పుట్టిన ఆజాజు కుమారుడైన బెలయును, బెల వంశపు వారు అరోయేరు నందును నిబో వరకును బయల్మయోను వరకును కాపురముండిరి. వారి పశువులు గిలాదు దేశమందు అతి విస్తారము కాగా తూర్పున యూఫ్రటీస్ నది మొదలుకొని అరణ్యపు సరిహద్దు వరకును వారు కాపురముండిరి. సౌలు దినములలో వారు హగ్రీయీలతో యుద్ధం జరిగించి వారిని హతం చేసి గిలాదు తూర్పు వైపు వరకు వారి గుడారములలో కాపురముండిరి. గాదు వంశస్థులు వారికి ఎదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యోవేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపాము వారు. షాపాము వారును యహనై వారును షాపాతు వారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటి వారైన వారి సహోదరులు 7 మికాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యకాను, జియా, ఏబెరు. వీరు హూరి అనువానికి పుట్టిన అబీహాయేలు కుమారులు. ఈ హూరి యరోయకు యారోయ, గిలాదునకు గిలాదు, మికాయేలునకు మికాయేలు, యోషిషైకి యోషిషై, యహోదోకు యహదో, బూజునకు పుట్టిరి. గూని కుమారుడైన అబ్దియేలునకు పుట్టిన అహీ వారి పితరుల ఇండ్ల వారికి పెద్ద. వారు బాషానులనున్న గిలాదు నందును దాని గ్రామముల యందును, షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదా రాజైన యోతాము దినముల్లోను ఇజ్రాయేలు రాజైన యెరోబాము దినముల్లోను తమ వంశావళిలో వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయుల్లోను, గాదీయుల్లోను, మనష్షే అర్ధగోత్రము వారిలోను బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగిన వారు 44,760 మంది ఉండిరి. వీరు హగ్రీయులతోనూ, యతూరు వారితోనూ, నాపీషు వారితోనూ, నోదాబు వారితోనూ యుద్ధం చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొర ఆలకించెను. గనుక వారిని జయించుటకు వారికి సహాయం కలిగెను. హగ్రీయులును వారితో ఉన్న వారందరూ వారి చేతికి అప్పగింపబడిరి. వారు 50,000 ఒంటెలను, పశువులను, 2,50,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయం వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెర తీసుకుని పోబడు వరకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును వీరి స్థానముల యందు కాపురముండిరి. మనష్షే అర్ధగోత్రము వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్హెర్మోను వరకును, శేయీరు వరకును, హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. వారి పితరుల ఇండ్లకు పెద్దలైన వారెవరనగా ఏఫెరు, ఇషి, ఎలీయేలు, అజ్రియేలు, ఇర్మియా, హోదవ్య, యహదీయేలు. వీరు కీర్తి పొందిన పరాక్రమశాలులై తమ పితరుల ఇండ్లకు పెద్దలైరి.
అయితే వారు తమ పితరుల దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తమ ముందర నాశనం చేసిన జనసమూహంలో దేవతలతో వ్యభిచరించరు. కాబట్టి ఇజ్రాయేలీల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును, అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు మనస్సును రేపగా, అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రం వారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా ఆలహునకును, హబోరునకును, హారాకును, గోజాను నదీ ప్రాంతములకును వారిని కొనిపోయెను. క్రొత్త నిబంధన యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 20 వరకు. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను గదా, అయినను నీవేం చెప్పుచున్నావని ఆయన్ని అడిగిరి. ఆయన మీద నేరం మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపం చేయకుమని ఆమెతో చెప్పాను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యం సత్యం కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడ నుండి వచ్చుదునో ఎక్కడికి వెళ్ళదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనినను నా సాక్ష్యం సత్యమే. నేను ఎక్కడ నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు. నేనెవరికిని తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నన్ను ఎరిగి ఉంటరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందరని వారితో చెప్పాను. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. ఆయన గడి ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.